తెలుగు తాజా వార్తలు మే 19, 2025 రాజకీయాలు మరియు సమాజం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీలో సమావేశమైన బిల్ గేట్స్, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. సినిమా మరియు వినోదం. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం టీజర్ విడుదల ఆలస్యం కావడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. తెలుగు సినిమా సింగిల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇది 2025లో మూడవ అత్యధిక లాభాలు సాధించిన చిత్రంగా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్గా నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. క్రీడలు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. విద్య. నీట్ యూజీ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీ త్వరలో neet.nta.nic.in వెబ్సైట్లో విడుదల కానుంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేయవచ్చు.